మన ఇంటికి వచ్చే కరెంట్ ఆకాశం నుంచి తయారవుతుందంటే నమ్ముతారా? భూమి మీద కాదు, గాలిలో ఎగిరే పవర్ స్టేషన్ తయారవుతుందంటే షాక్ కదా. తెలుసుకుందాం. అందరికీ హాయ్, మన భీమవరం నుండి మీ సోజెస్ క్యూరియస్ వరల్డ్. మనం కొన్ని ప్లేసెస్లో పెద్ద టవర్స్ మీద 3 రెక్కల్లో తిరుగుతున్న మిషన్స్ చూస్తాం కదా, అవి విండ్ మిల్స్. సింపుల్గా చెప్పాలంటే గాలి వస్తే ఆ రెక్కలు తిరుగుతాయి. ఆ తిరగడం వల్ల లోపల జనరేటర్ ఫామ్ అయ్యి ఎలక్ట్రిసిటీ తయారవుతుంది. అందుకే విండ్ మిల్స్ని కరెంట్ కోసం యూజ్ చేస్తారు. ఇప్పుడు చైనాలో కొన్ని రీసెర్చ్ టీమ్స్ ఏం చేస్తున్నాయంటే, గ్రౌండ్ మీద విండ్ మిల్ పెట్టడం బదులు చాలా ఎక్కువ హైట్లో, అంటే ఏరోప్లేన్ ఎగిరే రేంజ్కి దగ్గరగా ఒక స్పెషల్ ఫ్లయింగ్ మిషన్ని గాలిలో ఉంచాలి అని ప్లాన్ చేస్తున్నారు. ఎందుకంటే ఆ హైట్లో విండ్ చాలా స్ట్రాంగ్గా, ఆల్మోస్ట్ కంటిన్యూస్గా ఉంటుంది. ఆ స్ట్రాంగ్ విండ్ని యూజ్ చేసి అక్కడ ఎలక్ట్రిసిటీ జనరేటర్ చేసి కేబుల్స్ ద్వారా కిందకి భూమికి పంపించాలి అనే కాన్సెప్ట్ ఇది ఇప్పటికీ పబ్లిక్ యూజ్లో లేదు. ప్రెజెంట్ టెస్టింగ్ స్టేజ్లో ఉంది. కానీ ఫ్యూచర్లో రెన్యూబుల్ ఎనర్జీ సోర్స్గా యూజ్ అవ్వచ్చు అని చెప్తున్నారు. స్కైని కూడా పవర్ స్టోర్స్గా మార్చడం నిజంగా ఇంట్రెస్టింగ్ కదా. ఈ టాపిక్ మీద ఇంకా డీటెయిల్స్ కావాలంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.